ఈరోజు మన వాక్య ధ్యానాంశము దేవుని ఏర్పాటు. హోషేయ గ్రంథములో 8వ అధ్యాయములో కనబడుచున్న వర్తమానము. 10 గోత్రములు యోధా బెన్యామీను గోత్రము నుండి వేరైపోయాయి. ఈ 2 గోత్రములు అనగా యోధా బెన్యామీను గోత్రములు యోధా రాజ్యమని పిలువబడుచున్నవి. మిగిలిన 10 గోత్రములు ఇశ్రాయేలు లేదా ఎఫ్రాయిము అని పిలువబడుచున్నది. దేవుడు ఎఫ్రాయిమును అడవి గాడిద అని పిలుస్తున్నాడు. ఎఫ్రాయిము విగ్రహారాధికురాలైంది. దేవుడు యెహోవాను విడిచిపెట్టిన వారిని చాలా కఠినంగా మాట్లాడుచూ ఉన్నాడు. హోషేయ గ్రంథం 8వ అధ్యాయము 7వ వచనములో వారు గాలిని ఎత్తియున్నారు గనుక ప్రళయ వాయువు వారికి కోత ఎగను. విత్తినది పైరు కాదు, మొలక కాదు, పంట ఎత్తినది అది పంటకు వచ్చిన ఎడల అన్యులు దాన్ని తినివేతురు. వారు దృష్టికి గోచరమయ్యే స్వేచ్ఛను అనుభవించుచుండిన వారు. దేవుని చిత్తములో లేని వారు స్వాతంత్ర్యము అని చెప్పబడే దానిని అనుభవిస్తారు. కానీ సైతాను వారి యొక్క నాశనమునకు ఏర్పాటు చేస్తుంటాడు. మనుష్యులు దేవుని విడిచిపెట్టినప్పుడు వారి గాలిని విత్తుదురు, కానీ ప్రళయవాయువును ఒక దినమున కోయుదురు. విషయములు వారి ఆధీనములో లేక వారు సైతాను చేతికి తమను తాము అప్పగించుకుంటారు. ఆధారభూతమైన దేవుని సత్యములను విడిచిపెట్టి సంఘములు కట్టాలని అనుకుంటే అవి పాపపు స్థలములుగా మారిపోతాయి. 11వ వచనం ఎఫ్రాయిము పాపమునకు ఆధారముకు బలిపీఠములెన్నెన్నో కట్టినా అతడు పాపము చేటుకవి ఆధారములాయను. దేవుని సత్యమందు ఆరాధించవలని ఆశిస్తే నువ్వు సత్యమును ఎరిగి ఉండాలి. సత్యము ఎరగినవాడు ఇతరులను దేవుని సత్యమందును ఆత్మయందును ఆరాధించుటకు నడపలేడు. ఒకడు నిజముగా తిరిగి పుట్టినప్పుడు అతని ఆత్మ ప్రత్యక్షతల ద్వారా నడిపించబడును. అతని ప్రార్థనలు ప్రవచనాత్మకంగా ఉండును. అతనికి నిశ్చయముగా సైతాను యొక్క తాకుడు ఉండును. కానీ అతడు దేవుని యందు విశ్వాసం ఉంచి అతనిని హత్తుకున్నట్లయితే సైతాను అతనిని విడిచిపెట్టిపోతాడు. అతడు దైవికమైన భావమును దేవుని వాక్యమునికిచ్చేవాడుగా ఉంటాడు. నీ నిమిత్తము దేవునికి ఉన్న కోరికలను ఆయన ఏర్పాట్లను వెంబడించు. మనమందరము ఆయన ఏర్పాట్లలో ఉన్నప్పుడు మనము పరిపూర్ణముగా అతుకబడి పనిచేస్తుంటాం. అతని పొరపాట్లు అన్నింటిలో యోధా ఇంకను దేవుని వెంబడించినాడు. యోధా శిక్షించబడ్డాడు. నీతిమంతుడు 7 సార్లు పడుదురు గాని వారు తిరిగి లేతురు. దుష్టుడు పడిపోయి మరలా లేవకుండా ఉందరు. నీ ఎంపికలు జీవితంలో చాలా ముఖ్యమైనవి. నీ ఆత్మీయ జీవితం కాపాడినట్లు ప్రతి విషయములోనూ దేవునినే నీవు ఎంచుకో. దేవుడి కొద్ది వాక్యము దేవుడు దీవించునుగాక. ఆమేన్.